ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తుది దశకు చేరుతోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితను కింగ్ పిన్స్ అంటూ ఈడీ అభివర్ణించింది. కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూస్ కోర్టు. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఆమెను తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్, కవిత ఇద్దరిని కలిపి ఈడీ విచారించనుంది. 3 రోజుల ఈడీ విచారణ కీలకంగా మారనుంది. విచారణలో కవిత, కేజ్రీవాల్ ఏం చెప్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాల్ రికార్డింగ్స్, డేటా, వాట్సాప్ చాటింగ్ల స్క్రీన్ షాట్లను కవిత, కేజ్రీవాల్ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పలు కీలక అభియోగాలు మోపింది. విచారణలో కవిత పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఆరోపించింది. కుటుంబ సభ్యుల వ్యాపార వివరాలను కూడా వెల్లడించలేదని తెలిపింది. కవిత మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. కవిత మేనలుడి మేక శరణ్ వ్యాపార వివరాలను అడిగితే తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, సమీర్ మహేంద్రలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమావేశంలో శరణ్ కూడా పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. 2 సార్లు శరణ్ను విచారణకు పిలిచినా హాజరు కాలేదని వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన సమాచారం అంతా శరణ్ వద్ద ఉంది, కానీ అతను విచారణకు సహకరించడం లేదని తెలిపింది. దీనిపై శరణ్ను సమీర్ మహేంద్రతో కలిపి విచారణ జరపడానికి అప్లికేషన్ దాఖలు చేసినట్లు వివరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక లిక్కర్ కేసుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఏంటి? ఒక కొలిక్కి వచ్చిందని భావించవచ్చా? తాజా అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఇప్పుడు చూస్తున్న తాజా పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్న వ్యక్తులిద్దరు కూడా ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇటు కవిత కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇద్దరు కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇద్దరిని కూడా, కవితను, అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కింగ్ పిన్స్గా ఈడీ అధికారులు అభివర్ణిస్తున్నారు. మొదటి నుంచి కూడా అనేక ఆధారాలను సేకరించాం, వీరిని అదుపులో తీసుకోవడానికి కానీ వీరిని విచారించడానికి కూడా అనేసార్లు ప్రయత్నించినప్పటికీ ఇద్దరు ఈడీ విచారణకు సహకరించలేదు. ఎట్టకేలకు ఇద్దరిని అదుపులో తీసుకున్నాం, ప్రజెంట్ ఇద్దరు కూడా మా కస్టడీలోనే ఉన్నారు, ఇద్దరిని కూడా త్వరలోనే కలిపి విచారిస్తామంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. అయితే కవితకు నిన్నటితో కస్టడీ ముగియడంతో 3 రోజుల కస్టడీ ఎక్స్టెండ్ చేశారు. ఈ 3 రోజుల ఈడీ కస్టడీ అత్యంత కీలకంగా మారుతుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కలిపి విచారించడం కానీ, ఇటు ఈడీ అధికారులు ఏదైతే 3 రోజుల ఈడీ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఏదైతే సబ్మిట్ చేశారో అప్లికేషన్లో, దానిపై కూడా అనేక అభియోగాలు నమోదు చేశారు ఈ రిపోర్ట్లో కూడా. ఇటు కవిత మేనలుడు శరణ్, మేక శరణ్కి సంబంధించి కూడా అనేక అభియోగాలు నమోదు చేశారు. కవితను 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో ముగ్గురు ఫోన్లను సీజ్ చేశాము. వారిలో పిఆర్ఓ రాజేష్, రోహిత్ రావు, మేక శరణ్ వీరిద్దరు, మొదటి ఇద్దరు రాజేష్ అలాగే రోహిత్ రావు విచారణకు హాజరయ్యారు. కానీ శరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. 2 సార్లు పిలిచాము, 2 సార్లు కూడా విచారణకు సహకరించలేదు, అంటే విచారణకు హాజరు కాలేదనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. శరణ్ విచారణకు హాజరైతే తప్ప దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం లేదంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. దానిలో భాగంగానే కవితను కూడా 7 రోజుల విచారణలో భాగంగా కుటుంబ వ్యాపార వివరాలు తెలపాలని కోరిన నేపథ్యంలో వాటి గురించి సహకరించలేదు. మేక శరణ్ గురించి ఏం చేస్తారు, మేక శరణ్ మీకు ఉన్న వ్యాపార సంబంధాలేంటి, శరణ్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి శరణ్కు ఉన్న లింక్ ఏంటని అడిగిన నేపథ్యంలో అసలు శరణ్ గురించి నాకేం తెలియదు అంటూ కూడా కవిత సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది.